హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్తగా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ ప్రాసెసర్తో మనకు ఫస్ట్ టైం రాబోతున్న ఫోన్ MI9 SE. సో మొదటిసారి ఈ ప్రాసెసర్ని ఆ ఫోన్లో అయితే యూజ్ చేశారు. సో ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కొంచెం అప్గ్రేడ్గా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 710 లాగే 10 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. సో దాన్ని బట్టి మనకి బెటర్ బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో అలాగే తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. సో అంతేకాకుండా ఇందులో కూడా మనకి సేమ్ ఏదైతే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్లో యూజ్ చేశారో క్రయో 360 కోర్స్, వాటినే ఇక్కడ కూడా యూజ్ చేశారు. సో క్వాల్కమ్ వల్ల థర్డ్ జనరేషన్ కోర్స్. సో కార్టెక్స్ వాళ్ళ కోర్స్ని వీళ్ళు కస్టమైజ్ చేసి క్రయోగా అయితే వీళ్ళు పిలుస్తుంటారు. సో సేమ్ అవే 360 కోర్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో స్నాప్డ్రాగన్ 675లో వాళ్ళు లేటెస్ట్ క్రయో 460 కోర్స్ని యూజ్ చేశారు, వాళ్ళ 4th జనరేషన్ కోర్స్. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు 360 కోర్స్నే యూజ్ చేశారు, సేమ్ 710లో లాగే. సో ఈ ప్రాసెసర్ ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో 6 పవర్ ఎఫిషియంట్ కోర్స్ ఉంటాయి. ఇవి 1.7 GHz క్లాక్ చేయబడతాయి. ఇవి కార్టెక్స్ A55 బేస్డ్ కోర్స్ అండ్ 2 పవర్ఫుల్ కోర్స్. ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 710తో కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో స్నాప్డ్రాగన్ 710లో పవర్ఫుల్ కోర్స్, పర్ఫార్మెన్స్ కోర్స్ 2.2 GHz క్లాక్ చేయబడ్డాయి. కానీ ఇక్కడ 712లో 2.3 GHz క్లాక్ చేయబడతాయి. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ 710కి 712కి చూస్తే. మనకి ఈ 2 పవర్ఫుల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో 710లో 2.2 GHz క్లాక్ చేయబడతాయి. ఇక్కడ మనకి 2.3 GHz అయితే క్లాక్ చేయబడతాయి. సో దీనివల్లే మనకి 710తో కంపేర్ చేస్తే ఒక 10% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ 712లో వస్తుంది. సో GPU గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా సేమ్ అడ్రెనో 616 GPUని అయితే వాళ్ళు యూజ్ చేశారు, సేమ్ 710లో యూజ్ చేసిన GPUయే. సో ఇక్కడ కూడా వాళ్ళు 10% బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 710తో కంపేర్ చేస్తే 712లో వస్తుందని చెప్తున్నారు. సో మనకి సేమ్ GPU అయినప్పటికీ వాళ్ళు క్లాక్ స్పీడ్లో ఏమైనా డిఫరెన్స్ అయితే చూపెట్టచ్చు. సో దానివల్ల మనకి ఆప్టిమైజ్ చేయడం వల్ల ఒక 10% బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 710తో కంపేర్ చేస్తే 712లో వస్తుంది. సో రిమైనింగ్ అంతా 710కి 712కి సేమ్ ఉంటుంది. సో డ్యూయల్ 20 మెగాపిక్సెల్ కెమెరాని సపోర్ట్ చేస్తాయి, 32 MP సింగిల్ మెగాపిక్సెల్ కెమెరాని అయితే సపోర్ట్ చేస్తాయి అండ్ క్వాడ్ HD+ డిస్ప్లేని సపోర్ట్ చేస్తాయి. రెండు కూడా బ్లూటూత్ వర్షన్ 5.0ని సపోర్ట్ చేస్తాయి, LPDDR4 ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తాయి. రెండు కూడా X15 మోడెమ్తోనే వస్తాయి. అంటే డౌన్లోడ్ స్పీడ్ రెండిట్లో 800 Mbps ఉంటుంది, అప్లోడ్ స్పీడ్ 150 Mbps ఉంటుంది. సో ఛార్జింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మనకి 710 క్విక్ ఛార్జ్ 4.0ని సపోర్ట్ చేస్తే స్నాప్డ్రాగన్ 712 క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ విషయంలో కూడా మనకి 712 కొంచెం బెటర్గా ముందంజలో ఉందని చెప్పొచ్చు 710తో కంపేర్ చేస్తే. సో మొత్తం మీద స్నాప్డ్రాగన్ 710తో కంపేర్ చేస్తే 712 ఒక 10% బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సేమ్ అవే క్రయో 360 కోర్స్ని అయితే యూజ్ చేశారు, కాకపోతే క్లాక్ స్పీడ్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది. సో గేమింగ్ విషయంలో కూడా చాలా మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఒక విషయంలో మెయిన్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఇది క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది స్నాప్డ్రాగన్ 710కి 712కి ఉన్న డిఫరెన్స్. సో ఈ వీడియోలో స్నాప్డ్రాగన్ 712 గురించి మీకు ఒక ఐడియా అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.